మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. రాయలసీమ వ్యాప్తంగా పోషణ కార్యక్రమాన్ని మహిళా కమిషన్ చేపట్టింది. అందులో భాగంగా నిన్న కర్నూలు జిల్లాలో పర్యటించినటువంటి మహిళా కమిషన్ చైర్పర్సన్ వెంకటలక్ష్మి గారు ఈరోజు కడప జిల్లా పర్యటనకు వచ్చారు. అయితే ఈ నేపథ్యంలో గుండ్ల వల్లేరు ఘటన పైన కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆ నేపథ్యంలో కూడా వీటి అనుమానాలకు తావులేదన్నటువంటి విషయాన్ని కూడా ఓవైపు మరికొందరు చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో గుండ్లవల్లేరు ఘటనపై ఆమె పూర్తిగా సమగ్రంగా విచారించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆమె మనతో పడుతున్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, అసలు గుండ్లవల్లేరు ఘటన ఎలా చూడొచ్చు అంటారు? ఏదైతే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్లో 300 మంది విద్యార్థినీలు అర్ధరాత్రి నుంచి ప్రొటెస్ట్ చేయటం జరిగింది. ఆ రోజే మరుసటి రోజు ఉదయం నేను చూసిన తర్వాత మహిళా కమిషన్ నుంచి బయలుదేరి సాయంత్రానికి గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి అక్కడ వాష్రూమ్స్ అన్నీ కూడా మొత్తం 4 ఫ్లోర్లు తిరగడం జరిగింది. వాష్రూమ్స్లో ప్లంబర్ వర్క్ చేసేసారు. వాళ్ళు ప్రొటెస్ట్ చేసిన మరుసటి రోజే ప్లంబర్ను పిలిపించి మొత్తము షవర్స్ అన్నీ తీసేసి కొత్తవి బిగించడం కానివ్వండి, అదేవిధంగా క్లీనింగ్ పనులు చేపట్టడం కానివ్వండి, అదేవిధంగా ప్రొటెస్ట్ చేసే సమయంలో విద్యార్థినీలతో ప్రత్యేకంగా మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన సంఘటనలు ఏంటంటే, మేము ప్రొటెస్ట్ చేస్తూ బయట ఉన్నాము, మా కన్సర్న్ లేకోకుండా మమ్మల్ని ఎవరిని పిలవకుండా పవర్ ఆఫ్ చేసేసి బాత్రూంలో ఈ సీసీ క్యామ్స్ డిటెక్టర్ని తీసుకుని వాళ్ళు సెర్చ్ చేయడం జరిగింది. అందులో వాళ్ళకి ఏం దొరికింది అన్నది మాకు తెలియట్లేదు. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఆడబిడ్డల భద్రత అన్నది రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరమావధి. ముఖ్యంగా అలాంటి భద్రత విషయంలో 300 మంది పిల్లలు ఆడబిడ్డలు ఒక్కసారిగా మా వీడియోలు వచ్చాయేమో, మా న్యూడ్ ఫొటోస్ వచ్చాయో, వీడియోస్ వచ్చాయో అంటూ ఆవేదన చెందుతున్న సమయంలో నిజాలను తెలియజేయాల్సిన అవసరం ఉంది. వారి యొక్క అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం. అలాంటి సందర్భంలో ఎప్పుడూ కూడా బాధిత మహిళలను కొంతమంది ఎవరినైతే స్టూడెంట్స్ని తీసుకెళ్ళి అక్కడగన చూసినట్టయితే ఖచ్చితంగా నిజాలు వాళ్లకు తెలిసిండేవి. హిడెన్ కెమెరాస్ ఎక్కడా కూడా డిటెక్ట్ కాలేదు అంటే కూడా ఫస్ట్ సంతోషపడేది ఆ విద్యార్థినిలే. కాబట్టి ఏదైతే ఎవరైతే బాధితులు ఉన్నారో వారి సమక్షంలో జరగలేదు అన్న దాంట్లో వారికి మరిన్ని అనుమానాలు తలెత్తాయి. మహిళా కమిషన్ కూడా దాన్ని ఖచ్చితంగా అనుమానంగానే స్వీకరించింది. ఇంకొకటి ఏంటంటే, అదే విద్యార్థినీలు ఒక ఫోటోని కూడా నాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయడం జరిగింది. వాట్సాప్లో షేర్ చేసినప్పుడు మహిళా కానిస్టేబుల్స్ ఇద్దరు మధ్యలో 2 షవర్స్ పీసెస్ 2 పట్టుకొని వెళ్ళడం అన్నది వాళ్ళు ఆ ఫోటోను తీసి మాకు పంపించారు. దీని మీద కూడా 2 షవర్సే ఎందుకు తీసుకెళ్లారు పోలీసులు, తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చారు, అందులో ఏముంది, ఏమీ లేనప్పుడు ఇవన్నీ ఎందుకు చేయాల్సి వచ్చింది అన్న సందేహాలు ఉన్నాయి. సో దానితో మేము విద్యార్థినీలతో ప్రత్యేకంగా మాట్లాడాము, అక్కడున్న వార్డెన్స్తో కూడా ప్రత్యేకంగా మాట్లాడాము. అన్నీ మాట్లాడిన తర్వాత కూడా మహిళా కమిషన్ వెళ్ళి చేసిన కార్యక్రమం మీద డీజీపీ గారికి మహిళా కమిషన్ చైర్పర్సన్గా నాకున్న సందేహాలు అన్నింటినీ రాస్తూ దీనిని ఖచ్చితంగా లోతైన దర్యాప్తు జరగాలి, ఈ నిజంగానే ఇంత 300 మంది పిల్లల భవిష్యత్తుకు సంబంధించి ఏదైనా హిడెన్ క్యాంప్స్ లాంటివి ఉంటే, ఆ వీడియోలు ఫొటోస్ వచ్చి ఉంటే ఎక్కడో ఒక చోట వాటిని పూర్తిగా నాశనం చేసే విధంగా వాటిని ఎక్కడా కూడా ఫార్వర్డ్ అవ్వకోకుండా ప్రొటెక్ట్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అంటూ ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్గా డీజీపీ గారికి లెటర్ పెట్టడం జరిగింది. డీజీపీ గారి నుంచి నాకైతే ఏమీ రిప్లై కూడా ఇంతవరకు రాలేదు. అదేవిధంగా ఎస్పీ గారికి కూడా మేము అదే రోజు పెట్టాం. ఎస్పీ గారు కూడా అక్కడ మాట్లాడుతున్నారు తప్ప కనీసం మహిళా కమిషన్కి ఇంతవరకు ఇంకా నివేదిక నేనేమనుకుంటున్నానంటే, ఆ ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏమైనా ఫొరెన్సిక్ ల్యాబ్కు అలా పంపించి ఆ నివేదిక కూడా వచ్చిన తర్వాత మాకు పంపిస్తారేమో అన్న ఉద్దేశంతో మహిళా కమిషన్ వెయిట్ చేస్తోంది. అదేవిధంగా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి కూడా మేము నోటీసులు సర్వ్ చేసాం. వచ్చి దాని మీద జరిగిన సంఘటన మీద వారి వివరణ ఇవ్వాలని కోరాం. అక్కడి నుంచి ఒక ప్రిన్సిపల్ మాత్రమే వచ్చారు. వార్డెన్ ఇద్దరికి వరదలు కూడా అక్కడ వరదలు కూడా ఉన్నాయి కాబట్టి వారికి ఏదో ఫీవర్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు రాలేము అంటూ ఒక మెడికల్ సర్టిఫికేట్ కూడా పంపడం జరిగింది. సో దానికి కూడా మేము హ్యుమానిటీ గ్రౌండ్స్లో తీసుకున్నాము. తప్పకుండా ఒక ఆవిడ హ్యాండిక్యాప్డ్ కూడా ఉన్నారు కాబట్టి ఆమెకు మరింత సమయం ఇచ్చి 25వ తేదీ మరొకసారి 2 వార్డెన్స్ను 2 ఇన్ఛార్జెస్ను ఇద్దరిని కూడా రావాలి అంటూ మరొకసారి నోటీసులు ఇవ్వబోతున్నాం. ఇచ్చిన తర్వాత తప్పకుండా వారందరి నివేదికలు తీసుకుంటాం. ఏదైతే పిల్లలు ఆరోపిస్తున్నారో, ఒకరో ఇద్దరో 10 మందో ఆరోపణలు చేస్తే దాన్ని కూడా మనం అనుమానాస్పదంగా ఏమీ ఉండదు, వీరు ఏదైనా కావాలని చేస్తున్నారనుకోవచ్చు. కానీ 100 మంది పిల్లలు అర్ధరాత్రి పూట బయటకు వచ్చారంటే వాళ్ళకి ఏదో అనుమానం వచ్చింది, దాని మీద ఏదో వారికి సమాచారం ఉంది. అలాంటి సమాచారం ఉన్నప్పుడు
ఏమీ లేదు అంటే లేదు అని తెలియజేసే విధానం వేరు, ఏదైనా ఉంది అంటే ఉంది, దీన్ని ఇక్కడికి ఆపుతున్నాము, దీన్ని ఇక్కడే క్లోజ్ చేస్తున్నాము, ఇది ఎక్కడికి వెళ్ళవు అని తెలియజేయాల్సిన అవసరము కూడా ఉంది. ఆ 300 మంది విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు కూడా మనోవేదనను అనుభవిస్తున్నారు. వీటన్నింటినీ కూడా మన పిల్లలు అక్కడ ఉన్నా కూడా మనం ఎంత బాధపడతామో, ఏమైనా జరిగి ఉంటే మన పిల్లల భవిష్యత్ ఏంటి, ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఎవరైనా అగంతకులు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడితే, బ్లాక్మెయిల్ చేస్తే, ఈరోజు అనేక విషయాలలో చూస్తున్నాం. మీ వీడియో ఉంది, మీ ఫొటోస్ ఉన్నాయి, నువ్వు నేను చెప్పినట్టు వినకపోతే, నాకు నువ్వు రాకపోతే నేను వీటిని బయట పెడతాను అంటూ బెదిరింపులకు పాల్పడే ధోరణిని చూస్తున్నాం. వీటన్నింటినీ ఉద్దేశించి చూస్తే ఇప్పుడు ఏదైనా అలాంటిది జరిగింటే ఫ్యూచర్లో వాళ్ళ లైఫ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి మహిళా కమిషన్ దీని మీద సమగ్ర విచారణ కోరాము. ఒకవేళ ఎక్కడైనా సరే ఏ వ్యవస్థలైనా మేనేజ్ అవుతున్నాయి అంటే తప్పకుండా హానరబుల్ కోర్టుకు మేము మా నివేదికను సమర్పించడం జరుగుతుంది. దాని ద్వారా అయినా సరే ఆ బాలికలకు మేలు జరిగే విధంగా మహిళా కమిషన్ చేస్తుంది. దాని మీద మాకు కూడా అనుమానాలు ఉన్నాయి, 100% ఉన్నాయి. ముఖ్యంగా ముంబై నటి కాదంబరి వ్యవహారంలో ఐఏఎస్ ఐపీఎస్ల పైన కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఎలా చూడొచ్చు అంటారు అసలు? నేనైతే కాదంబరి ఎవరైతే ముంబై నటి, ఆ నటికి సంబంధించి నేను కామెంట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఒక ఉమెన్ గురించి ఒక ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదు. నేను కూడా ఆవిడ గురించి నేను వేరేగా ఆలోచించాల్సిన అవసరం నాకు కూడా లేదు. ఎందుకంటే ఈ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేను. ఈ రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలు ఎవరైనా సరే, అది చిన్న పసిబిడ్డ నుంచి వృద్ధురాలు వరకు కూడా నేను వారిని సంరక్షించాల్సిన బాధ్యత ఉంది. వారికి ఏదైనా ఇబ్బంది జరిగితే నేను తప్పకుండా బాధ్యత వహించేలా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. నాకేదైతే మహిళా కమిషన్ చట్టం ఏదైతే చెప్తోందో ఆ చట్టం యాక్ట్ ప్రకారమే నేను నడుచుకుంటాను. ఈ రాష్ట్ర పరిధిలోనే మహిళా కమిషన్ పనిచేస్తుంది. ఇతర రాష్ట్రాలలో సంబంధించిన ఇష్యూస్లో మహిళా కమిషన్ జోక్యం చేసుకోకూడదు అన్న యాక్ట్ను అనుసరించి ఈరోజు నేషనల్ ఉమెన్ కమిషన్ ఉంది, అదేవిధంగా మహారాష్ట్రలో మహిళా కమిషన్ ఉంది. ఒకవేళ ముంబై నటి మహారాష్ట్ర మహిళా కమిషన్లో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు చర్యలు తీసుకోకపోతే నేషనల్ ఉమెన్ కమిషన్కి కూడా తను కంప్లైంట్ ఇవ్వచ్చు. అలాంటిది ఎందుకు చేయలేదు అన్న అనుమానాలు మాకు ఉన్నాయి. ఇంకొకటి, ఎవరో ఐఏఎస్లు తప్పు చేసినప్పుడు తప్పకుండా పనిష్ చేయాలి. ఎందుకు చట్టాలను చేతుల్లోకి తీసుకుంటారు? ఏ ఐఏఎస్లు తప్పు చేసినా, ఏ ఐపీఎస్లు తప్పు చేసినా, ఏ సామాన్యులు తప్పు చేసినా సామాన్యులకు శిక్షలు పడుతున్నాయి, ఎందుకు పెద్దవాళ్లకు పడవు? ఖచ్చితంగా పడే విధంగా చట్టాలు పనిచేయాలి. ఎందుకంటే ఇక్కడ మాకు కొన్ని అనుమానాలు. ముంబై నటి ఒక ముంబై నుంచి ఈ రాష్ట్రంలోకి ఫ్లైట్లో వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం కంటే అక్కడే కంప్లైంట్ ఇస్తే, మహిళ ఎక్కడ కంప్లైంట్ ఇచ్చినా ఏ రాష్ట్రంలో రెస్పాండెంట్ ఉన్నా కూడా, నిందితులు ఏ రాష్ట్రంలో ఉన్నా వారిని ఆ రాష్ట్ర వ్యవస్థలు తీసుకుపోతాయి. కానీ ఆ మహిళను ఇంత దూరం పిలిపించడం అన్నది నాకే బాధగా ఉంది. బాధితులని, విక్టిమ్స్ని విక్టిమైజ్ చేసినట్టు ఇది. ముంబై నుంచి ఆమెను మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పిలిపించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంతోమందిని కలిసింది. ఆమెకు తెలుసు ఈ రాష్ట్ర మహిళా కమిషన్ జోక్యం చేసుకోలేదు నా కేసులో, కాబట్టి ఆమె మమ్మల్ని కలవలేదు, మాకు సహాయం అడగలేదని నేను అనుకుంటున్నా. తప్పకుండా మహిళ ఎక్కడైనా సరే, ఏ మహిళ ఏ రాష్ట్రంలో కూడా అన్యాయం జరగకూడదు. ఆమె నిజంగా బాధితురాలు అయి ఉంటే మాత్రం మహారాష్ట్రలో ఉన్న మహిళా కమిషన్ను ఆశ్రయించాలని కోరుకుంటున్నా. ఆమె మహిళా కమిషన్ను ఆశ్రయించినా న్యాయం జరగకపోతే ఏదైతే ఢిల్లీలో ఉన్న నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అక్కడైనా సరే ఆశ్రయిస్తే తప్పకుండా న్యాయం అయితే, ఏ మహిళకు అన్యాయం జరిగినా అన్ని రాష్ట్రాలలో మహిళా కమిషన్లు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. మహిళల పక్షాన్ని నిలబడుతున్నాం. దాని వెనక ఎంత పెద్దవాళ్ళు ఉన్నా, ఎంతమంది మేనేజ్ చేయాలనుకున్నా మహిళా కమిషను ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే బాధిత మహిళల పక్షాన నిలబడుతుంది, బాధిత మహిళలకు న్యాయం జరిగేలా పనిచేస్తుంది. కాబట్టి ఏ రాష్ట్రంలో అయినా సరే బాధిత మహిళలు ఉండకూడదు అని కోరుకుంటున్నాం. మేడం, ప్రధానంగా ఏదైతే మీరు అంటున్నట్టు కాదంబరి మన రాష్ట్రానికి సంబంధించిన మహిళ కాకపోవచ్చు. అయితే నేనేమంటున్నానంటే అక్కడ ఉన్నటువంటి మీ మహిళా కమిషన్ కావచ్చు, నేషనల్ మహిళా కమిషన్, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మహిళా కమిషన్ అంటే సుమోటోగా ఎందుకు తీసుకోలేకపోయాయి? అంటే ఈ ఆరోపణలో బలం లేదనా మీరు ఏంటి? మీరే చెప్తున్నారు కదా సుమోటోగా ఎందుకు తీసుకోలేదు. ఖచ్చితంగా మహిళా కమిషను ఎవరైతే మహిళలకు ఏ చిన్న అన్యాయం జరిగినా, ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించినా సరే, ఒక మాట మాట్లాడినా సరే మహిళా కమిషన్లు ఖచ్చితంగా సుమోటోలుగా స్వీకరిస్తున్నాం. ఆ మహిళ పట్ల ఎందుకు తీసుకోలేదు అన్నదంటే అనేక రకాలను, ఒకే మహిళ మనమైనా చూస్తూ ఉంటాం. కొన్ని కేసుల్లో ఒకే మహిళ 2-3 మీద ఆరోపణలు చేసి కేసులు నమోదు చేస్తే దాన్ని మనము ఎలా అర్థం చేసుకోవాలో మీరే ఆలోచించాలి ఒకసారి. ఎప్పుడూ కూడా విక్టిమ్ అన్న వాళ్ళు ఒక చోట దెబ్బతిన్న తర్వాత ఇంకొక చోట జాగ్రత్త పడతారు.
కొన్ని ఆరోపణల వెనక కొన్ని వాస్తవాలు ఉన్నప్పుడు దాంట్లలో మహిళా కమిషను ఒక మహిళను ఎప్పుడు బ్లేమ్ చేయకూడదు. కాబట్టి నేను ఈ విషయాల మీద మాట్లాడదలుచుకోలేదు. మేము ఏదైతే జాతీయ మహిళా కమిషన్, ఏదైతే పోషకాహార చట్టం చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2018 నుంచి ఇప్పటి వరకు 7వ రాష్ట్రీయ పోషణ్ మా జరుగుతుంది. ఈ సెప్టెంబర్ నెల అంతా కూడా పోషణ్ మా అంటే మాసము పోషకాహార విలువలకు సంబంధించి అన్ని రాష్ట్రాలలో కూడా ఈ కార్యక్రమాలు జరుపుతున్నాం, అవేర్నెస్ కార్యక్రమాలు. అదేవిధంగా నిన్న కర్నూలులో జరిపాము కలెక్టరేట్లో. అక్కడ కూడా గర్భవతులు బాలింతలతో చేశాము. అక్కడ పోషకాహార విలువల ఆవశ్యకత గురించి వివరించడం జరిగింది. పోషకాహార లోపం వల్ల జరిగే అనర్థాల గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా శ్రీమంతాలు చేశాము మహిళలకి. అనేక కార్యక్రమాలు చేసి అక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఏదైతే మిల్లెట్స్తో తయారు చేసినట్టు ఫుడ్ కానివ్వండి, మనము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే అంగన్వాడీ సెంటర్స్కి పంపిస్తున్న పోషకాహారానికి సంబంధించి కానివ్వండి, వాటన్నింటితో కూడా అనేక రకాలైనటువంటి పదార్థాలు వండి దాన్ని ఏ విధంగా రుచికరంగా చేసుకొని అదే పదార్థాన్ని పోషకాహారాన్ని తీసుకోవాలో కూడా ఒక ఎగ్జిబిషన్ స్టాల్స్ పెట్టడం జరిగింది. అలా చేశాము. ఈరోజు ఈ కడప జైలు నందు ఉమెన్ ప్రిజనర్స్ కలవబోతున్నాము. వారికి కూడా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం. ఏదైతే హెర్బల్ ప్లాంట్స్ కూడా మేము అక్కడ జైల్స్లో ప్లాంటేషన్ కూడా చేయబోతున్నాం. సో వారికి కూడా అవేర్నెస్, ఏదైతే పోషకాహారం మీద అవేర్నెస్ ఇస్తూ జైల్స్ అన్నింటినీ కూడా నేషనల్ ఉమెన్ కమిషను ఒక అన్ని రాష్ట్రాలలో కూడా కమిషన్స్కి ఆదేశించినట్టే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ కూడా ఒక సర్క్యులర్ ఇచ్చింది. ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి జైలును విజిట్ చేసి అక్కడ మహిళా ప్రిజన్స్ ఎవరైతే ఉంటారో ఖైదీలు, వారికి కనీస వసతులు, వారి యొక్క ఇబ్బందులు ఏంటి, వారికి కూడా గ్రీవెన్సెస్ తీసుకునే ఫెసిలిటీ ఉందా, లేకపోతే వారు ఎటువంటి ఇబ్బందులతో వారి ఆరోగ్య విషయాలు కానివ్వండి, పరిశుభ్రత విషయాలు కానివ్వండి, వాళ్ళ వసతి సౌకర్యాలు కానివ్వండి, వాళ్ళ ఫుడ్ విషయాల్లో కానివ్వండి, వాళ్ళ హెల్త్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇలాంటి మీద మేము ఇన్స్పెక్షన్ చేయబోతున్నాం. ఈ పర్యవేక్షణలో ఏదైనా ఉంటే తప్పకుండా సెంట్రల్ గవర్నమెంట్కు నివేదికను NCW ద్వారా నివేదిస్తాం. ఆ ఫెసిలిటీస్ మీద కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోమ్ అఫైర్స్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటాం. చివరిగా ఒక మాట, ఏదైతే మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నాయి, చివరకు అంటే చంటి పాపలను కూడా చిరిమేసే పరిస్థితి ఒక రకంగా. ఎందుకు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడానికి ప్రధాన కారణాలు ఏంటి అసలు? మానవుల్లో కొంతమంది, మనుషులలో మగవాళ్ళలో కొంతమంది మృగాలుగా తయారవ్వడమే దీనికి నిదర్శనం. ముఖ్యంగా 5 నెలల పసిబిడ్డ, 5 సంవత్సరాల పసిబిడ్డ, 60 సంవత్సరాల కురువృద్ధురాలు, తేడా లేదు, వయసు తేడా లేదు, ఆడబిడ్డనా కాదా అన్నది ఒకటే చూస్తున్నారు. వీటన్నింటి మీద నేను ఒకటే చెప్పబోతున్నాను. మత్తు పదార్థాలకు సంబంధించి ఏదైతే విచ్చలవిడితనం వచ్చిందో దాని తర్వాతే ఈ మధ్యకాలంలో వరుస సంఘటనలు జరుగుతున్నాయి. ఈ సంఘటనలన్నింటినీ కారణం ఏంటి అంటే ప్రభుత్వాలు ఖచ్చితంగా ఇలాంటి ఏదైతే గాంజా, ఇప్పుడు నేను వింటూ ఉన్నాను, చాలామంది చెప్తున్నారు ప్రతి కేసులో కూడా గాంజా ఇన్వాల్వ్ అయి ఉండడము, డ్రగ్ ఇన్వాల్వ్ అయి ఉండడము, లిక్కర్ విచ్చలవిడిగా దొరకడము, వీటన్నింటికీ కారణము తప్పకుండా అదుపు చేయాలి. లిక్కర్ను, మత్తు పదార్థాలను అదుపు చేసినప్పుడే రాష్ట్రంలో పసిబిడ్డలకు, మహిళలకు రక్షణ దొరుకుతుంది. మహిళా కమిషను ఎక్కడ జరిగినా సూమోటోగా స్వీకరిస్తున్నాం. రాష్ట్రంలో ఏ ఆడబిడ్డకి ఏం జరిగినా దాని మీద ఎస్పీలకు ఆదేశిస్తున్నాం. ఇందాకే మీరు కూడా చూశారు, ఎస్పీలు కూడా స్పందిస్తున్నారు. వాటి మీద మాకు తప్పకుండా ఆన్సర్ చేస్తున్నారు. బాధిత మహిళలు ఎక్కడైనా విక్టిమైజ్ అయి ఉంటే మళ్ళీ కూడా వాళ్ళను పంపించో లేకపోతే మా ద్వారా కూడా ఒక లెటర్స్ ఇచ్చి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. దాని మీద మహిళలకు న్యాయం జరిగేలా జిల్లా ఎస్పీలు కూడా పనిచేయటం జరుగుతుంది. సో తప్పకుండా ఎంత భద్రతా వ్యవస్థలు, ఎన్ని వ్యవస్థలు పనిచేసినా కూడా కనీసం మారాల్సింది మనుషులే. మనుషుల్లో పరివర్తన రావాలి. మనుషులు వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డలను, కూతురిని, అంటే ఈ విషయంలో కొంతమంది ఇందులో ఫాదర్స్ ఉన్నారు, బ్రదర్స్ ఉన్నారు. ఆఖరికి ఆడబిడ్డ పరిస్థితి ఎలా ఉందంటే, కోడి తన పొదుగులో గుడ్ల దగ్గర నుంచి పిల్లల వరకే పొదుగు కింద పెట్టుకుంటుంది రక్షణ కోసం. ఎక్కడ పక్షులు ఎత్తుకుపోతాయో, గద్దలు ఎత్తుపోతాయో, కాకులు ఎత్తుపోతాయో, పాములు వస్తాయో అని. ఒక రెక్కలు వచ్చి కొంచెము నడవగలిగే కాళ్ళు వచ్చిన తర్వాత ఆ కోడి కూడా వదిలేస్తుంది తన పిల్లల్ని. కానీ ఈరోజు తల్లి పరిస్థితి అలా లేదు. కోడి పిల్లల కంటే కూడా ఆడపిల్లలు చాలా దారుణమైన పరిస్థితిని ఫేస్ చేస్తున్నారు. ఇలాంటివన్నీ కూడా జరగకుండా మహిళా కమిషన్ అవేర్నెస్ చేస్తోంది. ప్రభుత్వాలు కూడా కట్టడి చేయాలి.
ఏవైతే మనుషుల యొక్క విచక్షణను కోల్పోయే విధంగా, మనుషుల యొక్క మెదడుల్లో మానవత్వం లేకోకుండా విచక్షణ కోల్పోయి ఏ విధంగా తయారవుతున్నారంటే ఈ వెపన్స్, కత్తులు తీసుకొని నరికే పరిస్థితి తీసుకొస్తున్నారు, గొంతులకు వస్తున్నారు, ఛార్జింగ్ వైర్లతో మెడలు బిగిస్తున్నారు, వివస్త్రాలను చేస్తున్నారు, పసిబిడ్డల ఉయ్యాలలో ఊగే పసిబిడ్డను కూడా కాస్త కూడా కనికరం, మానవత్వం లేకుండా చిదిమేస్తున్నారు. ఆఖరికి 8 సంవత్సరాల బిడ్డను అత్యాచారం చేసి శరీరం ఈ రోజుటికి బాడీ దొరకని పరిస్థితిని ఫేస్ చేస్తోంది ఆంధ్ర రాష్ట్రంలో. వీటన్నింటికీ మార్పు రావాలి. ప్రతి దాని మీద మేము పోరాడుతున్నాం. సమస్య మీద మేము తప్పకుండా వారి పక్షాన నిలబడేలా, వారికి ఎవరైతే ఇందుకు పాల్పడుతున్నారో వారికి శిక్షలు పడేలా చేస్తున్నాం. కాకపోతే మారాల్సింది మనుషులు, మార్చాల్సింది ప్రభుత్వాలు. సో ఇలాంటి ఏదైతే నిషేధిత వస్తువులను విచ్చలవిడితనం కాకుండా వాటిని నిషేధించినప్పుడు తప్పకుండా మార్పు వస్తుంది. ఆడబిడ్డలందరికీ కూడా రక్షణ దొరుకుతుంది. సో ఏదమ్మరైతే గుడ్లవల్లేరు కారంలో జరిగినటువంటి ఘటన పైన కూడా పలు అనుమానాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే విద్యార్థులు కూడా కొంత ఆందోళనకరమైనటువంటి భావనను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా తల్లిదండ్రుల్లో కూడా భయానకమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ప్రత్యేకమైన దృష్టి సారించింది. అయితే ముంబై నటి కాదంబరి వ్యవహారంలో రాష్ట్ర కమిషన్ ఎప్పటికీ జోక్యం చేసుకోదు. ఎందుకంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారు కావడంతో కూడా తాము జోక్యం చేసుకోబోము. అయితే కాదంబరి వ్యవహారంలో ఆమె ఎందుకు మహిళా కమిషన్ ఆశ్రయించలేదు, ముంబై కావచ్చు, అదేవిధంగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మహిళా కమిషన్ను ఎందుకు ఆశ్రయించలేదు అంటే దీన్ని బట్టి చూస్తే కొన్ని అనుమానాలు ఉన్నాయి. వీటిపైన కూడా నివృత్తిపరచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నటువంటి భావన మనతో పట్టినటువంటి మహిళా కమిషన్ చైర్పర్సన్ వెంకటలక్ష్మి చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV, కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.